గెలుపు గుర్రాల కోసం సర్వే, రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధనే లక్ష్యం, దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి, ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం, 4 సిట్టింగులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఈసారి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో అంటే బీజేపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సింది. గెలుపు గుర్రాలకి ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలి అని, అంటే అసెంబ్లీలో వారు అనుకున్న సీట్లు సాధించకపోవడంతో ఖచ్చితంగా ఎంపీ సీట్లోనైనా కనీసం వారికి అనుకున్న సీట్లు రావడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని గెలుపు గుర్రాలకి సీట్లు టికెట్లు కేటాయించాలి అన్నట్టుగా వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి, ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంకా పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి ఈటెల పోటీ చేశారన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఆల్రెడీ అంటే ఇంతకుముందు కూడా అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అంటే కొడంగల్లో గత ఎలక్షన్స్ 2018 ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కొడంగల్లో ఓడిపోవడంతో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి వచ్చి ఎంపీగా గెలవడం జరిగింది. అదే బాటలో సేమ్ అదే ఎంపీగా మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత ఆయన స్టార్డమ్ ఇంకాస్త వేగంగా పెరగడం, ఆ తర్వాత రాష్ట్ర పిసిసి పగ్గాలు చేపట్టడం, ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడం, ముఖ్యమంత్రి కావడం ఇలా జరిగింది. కాబట్టి అలాగే అదే కోవలో మల్కాజ్గిరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అంటే మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి ఈసారి అదే కోవలో ఈటెలకు కూడా అంటే మొన్న హుజురాబాద్ అలాగే కామారెడ్డిలో ఓడిపోవడం జరిగింది. ఇక ఈసారి ఎంపీగా ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలుస్తారు అన్నట్టుగా ఆయన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి అంటే ఈటెల ఈసారి నిజంగానే ఆయనకి మల్కాజ్గిరి అవకాశం ఇస్తే గెలుస్తారా గెలవడం అనేది మనకి ముందు తెలుస్తుంది. ఇక ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఇస్తారా ఇవ్వరనేది కూడా పార్టీ అధిష్టానం చెప్పే అవకాశం ఉంది ఈ 2-3 రోజుల్లో.